పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికాలో తెలంగాణ వాసి మృతి చెందాడు. కాలిఫోర్నియా పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్ నగర్ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్ నగర్కు చెందిన 29 ఏళ్ల నిజాముద్దీన్ కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. ఘటన జరిగిన 2 వారాల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ పట్టణంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు అసానుద్దీన్, ఫర్జానా బేగం దంపతుల కుమారుడు మహమ్మద్ నిజాముద్దీన్ ఈ నెల 3న అమెరికాలోని కాలిఫోర్నియా శాంటా క్లారా ఏరియాలో తనతో పాటు గదిలో అద్దెకు ఉంటున్న రూమ్మేట్తో ఏసీ విషయంలో గొడవపడ్డాడు. ఆవేశంలో కూరగాయలు కోసే కత్తితో అతన్ని పొడిచాడు. వారి గది నుంచి శబ్దాలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించిన నిజాముద్దీన్ వినకపోవడంతో 4 రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన అతడి రూమ్మేట్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నిజాముద్దీన్ మృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. అమెరికాలో పాలమూరుకు సంబంధించిన ఒక యువకుడు పోలీసుల కాల్పులో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్రమైనటువంటి విషాదం నెలకొన్నది. పిఎంఓ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎంపీ ఇట్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాక మృతదేవాన్ని రప్పించాలని వాళ్ళు కోరుతున్నారు. ఇక్కడ వారికి సంబంధించినటువంటి ఒక తండ్రి ఉన్నాడు. అతను సార్ చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది, ఏం జరిగిందంట అక్కడ? సార్ ఆడ గూగుల్ కంపెనీలో పని చేస్తూ ఉన్నాడు. రోజు కంపెనీకి వెళ్ళి గూగుల్ పంపించారు. గూగుల్లో ఇబ్బంది పెట్టిరు. ప్రాజెక్టు ఇచ్చినాక పని చేస్తలేరు, పని జరుగుతలేదు. ఈయన డైరెక్టర్కు ఫోన్ చేసిండు, కంపెనీ డైరెక్టర్, మీరు ఒకసారి రండి, మీటింగ్ జరపాలి, మీ దగ్గర మాట్లాడాలి. ఆయన వచ్చిండు, మాట్లాడిండు. ఆయన ఫైల్ పెట్టిండు, తీసుకుపోయి ఇన్ని రోజుల పని ఏమేమి వర్క్ ఇచ్చిండే మొత్తం సార్ట్అవుట్ చేసి చూపించిండు. అప్పటి నుంచే అక్కడ ఉన్న డైరెక్టర్ ఎలిజా సాంచెజ్ అండ్ జూలీ మేడం, వీళ్ళు డైరెక్టర్, కంపెనీలో ఉన్నవాళ్ళు, హెడ్ డైరెక్టర్ ఎక్కడో ఉంటారు. జరిగినాక అప్పటి నుంచే కోపం, ఈయన మన పరువు తీసే కదా, ఇంకోటి శాలరీ సరిగ్గా ఇవ్వకుండా దాచిపెట్టుకుని సగం అట్లా కూడా చేసినారంట. వీసా ఎక్స్పైర్ అయిపోయా, ఎక్స్టెన్షన్ చేస్తామని చేయకపోయా. మళ్ళీ 6 నెలలు పర్మిషన్ తీసుకుని ఉంటే ఇట్లా కార్చిప్ చంపడం జరిగింది. అతని మిత్రులతో తగాదాలు ఉన్నాయనేటువంటి విషయం ఒకటి అక్కడ పోలీసులు చెప్తున్నారు. అట్లా ఏమైనా ఉందా, మీ దృష్టికి తెచ్చిండా? లేదు, అంతా ఇది రాజకీయము. అక్కడ ఉన్న కంపెనీ నాటకమే, మొత్తం కంపెనీ నాటకమే. ఎరిక్ థామ్సన్ని సిఐడిని ఎందుకు పెట్టారు ఆడ? అనవసరం పెట్టినారు, వీళ్ళు ఈయన హరాస్మెంట్ చేయాలని. అది కూడా అడిగినట్ట, ఎరిక్ థామ్సన్ని పెట్టినారు. మీరు లాస్ట్ ఎప్పుడు మీతో మాట్లాడండి? అతను 29కు మాట్లాడాను, 30 మాట్లాడాను, ఫస్ట్ సెకండ్ మాట్లాడాను, 3rd నుంచి మాట్లాడడం లేదు. వాట్సాప్ ద్వారా మాట్లాడితే వాట్సాప్ క్యాచ్ చేసేసినంట. వీళ్ళు వాట్సాప్ క్యాచ్ చేస్తున్నారంటే వాట్సాప్ పీకి పారేసి సిగ్నల్లో సిమ్ తీసుకుని సిగ్నల్లో మాట్లాడుతుండే. ఆ సిగ్నల్ కూడా బంద్ చేసి మొత్తంగా మాత్రము చేతికొచ్చినటువంటి యొక్క కుమారుడు మృతి చెందడం పట్ల మాత్రం ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 29, 30 తేదీలో మాట్లాడిన తర్వాత అందుబాటులోకి రాలేదు. తాము ప్రయత్నించినప్పటికీ కూడా ఆ వాట్సాప్ కాల్లో కూడా అందుబాటులోకి రాకపోవడం పట్ల వాళ్ళు ఈ యొక్క మృతి పట్ల కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్తో విజయ్ భాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.